ఈ మధ్యకాలంలో సైబర్ క్రైమ్స్ ఎక్కువగా పెరిగిపోతున్నాయి. అది ముఖ్యంగా సిమ్ కార్డుల ద్వారా గోస్ట్ సిమ్స్ అంటే మనకు తెలియకుండానే మన బయోమెట్రిక్ డీటెయిల్స్ని ఆధార్ని తీసుకుంటూ కొత్తగా సిమ్ములు సృష్టించి సిమ్ములు తీసుకుని వాటి ద్వారా సైబర్ ఫ్రాడ్స్ చేయడము. దాంట్లో ముఖ్యంగా సెక్స్టార్షన్ కావచ్చు, తర్వాత హనీ ట్రాప్ కావచ్చు, బ్యాంక్ అకౌంట్ నుంచి మనకు తెలియకుండానే దాన్ని క్లెయిమ్ చేసుకుని తీసేసుకోవడం కావచ్చు, ఓటీపీలకి అవసరమైనటువంటి పరిస్థితులు కల్పించుకోవడం కావచ్చు, లేదంటే ప్రధానంగా జరుగుతున్నటువంటి దాంట్లో ఈ డిజిటల్ అరెస్ట్ ఇవి కావచ్చు. వీటన్నిటికీ ప్రధాన కారణమైనటువంటి గోస్ట్ నెట్వర్క్ని తాజాగా ఆక్టోపస్ టీంలు తెలంగాణ ఛేదించాయి. ఇది ఎంతగా విస్తరించి ఉంది. ఇది నిజానికి ఎందుకు దీని గురించి మనం చర్చించాలంటే గోస్ట్ నెట్వర్క్ గురించి ఇప్పుడు దీంతో మనము సహజీవనం చేయక తప్పదు. ఇది మనము టెక్నాలజీ ప్రపంచంలో, మొబైల్ ప్రపంచంలో ఉన్నాము. ఇది నిరంతరము మనము అప్రమత్తంగా ఉండాల్సిందే. ఎందుకంటే ఎప్పుడేం జరుగుతుందో తెలియదు. రోడ్డు మీద వెళ్తున్నప్పుడు మనము ప్రమాదాలు జరగకుండా ఎంత జాగ్రత్తగా ఉంటామో, రోడ్డు అనేది మన ప్రయాణం అనేది అనివార్యం. అటువంటిప్పుడు ప్రమాదాలు జరగకుండా ఎంత జాగ్రత్తగా ఉంటామో, లేదా హైదరాబాద్ లాంటి నగరాల్లో పొల్యూషన్ అనేది కామన్. పొల్యూషన్ నుంచి ఎంతవరకు జాగ్రత్తలు తీసుకోగలదు, ఏ టైంలో వెళ్ళాలి, దానికి ఆల్టర్నేటివ్స్ ఏంటి అని ఎత్తుకుంటాం. కానీ దాంతో సహజీవనం తప్పదు, చేస్తూనే మనం జాగ్రత్తలు తీసుకుంటాం. ఇప్పుడు మొబైలు లేదంటే టెక్నాలజీకి సంబంధించి కూడా ఆ రకమైనటువంటి జాగ్రత్తలు అనివార్యంగా తీసుకోక తప్పదు. దానికి ఒక సూచికగా, హెచ్చరికగా ఇప్పుడు గోస్ట్ నెట్వర్క్ ఎలా పనిచేస్తుంది, గోస్ట్ నెట్వర్క్ ఎంతగా విస్తరించింది, విదేశాల్లో వచ్చి మనకి ఫ్రాడ్లు జరుగుతూ ఉంటాయి. కానీ ఇక్కడ నుంచే సిమ్లు వెళుతూ ఉంటాయి. ఆ సిమ్ముల్ని ఎలా సేకరిస్తున్నారు, నిజానికి 60, 65, 70, 50 తర్వాత ఉన్నటువంటి వాళ్ళకి ఈ మొబైళ్ళు, సిమ్లు, డేటా దీనికి సంబంధించి టెక్నాలజీతో ప్రత్యేకించి గ్రామ ప్రాంతాల్లో వాళ్ళకి పెద్దగా దీని మీద అవగాహన ఉండదు. కానీ వాళ్ళు కూడా ఫోన్లు వాడుతున్నారు. వాళ్ళు సంబంధాలకు సంబంధించి కమ్యూనికేషన్కి ఫోన్లే వాళ్ళ ప్రధానమైనటువంటి సాధనగా ఉన్నాయి. కానీ వాళ్ళకి తెలియకపోవడం వల్ల వీళ్ళు అంటే సిమ్ తీసుకున్నప్పుడు కానీ, కొత్తగా సిమ్ తీసుకున్నప్పుడు కానీ, ఛార్జింగ్ చేసుకున్నప్పుడు కానీ, లేదంటే బ్యాంకుల నుంచి మనీ డ్రా చేసినప్పుడు కానీ, ఇలాంటి సందర్భాల్లో వాళ్ళు పక్క వాళ్ళ సహాయం కానీ, ఇతరుల సహాయం కానీ, లేదంటే సిమ్లు ఇచ్చేటటువంటి డిస్ట్రిబ్యూటర్లు, లేదంటే పాయింట్ ఆఫ్ సేల్స్, వీళ్ళు చిన్న చిన్న క్యాంపులు పెట్టి పాయింట్ ఆఫ్ సేల్స్ కింద అప్పుడప్పుడు ఇచ్చేస్తున్నారు. వీళ్ళు చాలా తెలివిగా ఈ బయోమెట్రిక్ అంటే ఆధార్ పట్టుకెళ్తారు, అక్కడికి వెళ్తారు. వెళ్ళిన తర్వాత మీది బయోమెట్రిక్ అంటే తంబు సరిగ్గా పడలేదు, లేదా నెట్వర్క్ డల్గా ఉంది అంటూ 1-2 సార్లు వేయించుకుంటూ 2 సిమ్లు క్లెయిమ్ చేస్తారనమాట. ఒక సిమ్ వీళ్ళకి ఇస్తారు, ఇంకో సిమ్ని అమ్మేస్తారనమాట. సైబర్ ఫ్రాడ్స్కి పాల్పడేటటువంటి ముఠాలకు అమ్మేస్తారు. ఆ సిమ్ని ఆధారంగా చేసుకుంటూ వాళ్ళు ఫేస్బుక్, ఇంటర్నెట్ రకరకాల రూపాల్లో యాప్స్లో అకౌంట్స్ క్రియేట్ చేసి సోషల్ మీడియా ద్వారా ట్రాప్స్ అంటే డబ్బున్న వాళ్ళని క్లెయిమ్ చేయడం కానీ, డిజిటల్ అరెస్టుల రూపంలో కానీ, హనీ ట్రాప్స్ కానీ, ఫేక్ అకౌంట్లు క్రియేట్ చేసి దాని ద్వారా వాళ్ళు చాలా పెద్ద ఎత్తున డబ్బును సమీకరిస్తూ ఉంటారు. కానీ నిజానికి సిమ్ చూస్తే వీళ్ళ పేరు మీద ఉంటుంది, కానీ ఎక్కడో విదేశంలో సైబర్ క్రైమ్ జరుగుతూ ఉంటుంది. దానికి వీళ్ళు ఎంతవరకు బాధ్యులు అంటే నేరుగా బాధ్యత లేకపోయినప్పటికీ వీళ్ళ బయోమెట్రిక్ ఇతర ఆధారాలతోటే ఆ సిమ్ సృష్టి అనేటటువంటిది జరుగుతూ ఉంటుంది. కాబట్టి అప్రమత్తం కావాల్సినటువంటి అవసరం ఉంది. ఇప్పుడు తాజాగా ఈ టీం సిపి సజ్జనార్ టీము 13 రాష్ట్రాల్లో దాడులు చేసి చాలామందిని పట్టుకుంది. 100 కోట్ల రూపాయల విలువైనటువంటి ఫ్రాడ్కి సంబంధించి వివరాలను సైతం వెలికి తీసింది. డిజిటల్ అరెస్టులు మనకు తెలుసు, జడ్జిల స్థాయిలో ఉన్న వాళ్ళు, బ్యాంక్ ఆఫీసర్లుగా రిటైర్ అయినటువంటి వాళ్ళు కూడా డిజిటల్ దాంట్లో పడుతున్నారు. తర్వాత ప్రత్యేకించి 60-70 ఏళ్ళ వయసులో ఉన్నటువంటి వృద్ధులు, ఎర్లీ ఏజెస్లో ఎర్లీ ఓల్డర్స్ వీళ్ళు ఏంటంటే ముఖ్యంగా భార్య చనిపోవడం, పిల్లలు దూరంగా ఉండడం, ఇలా రకరకాల కారణాలతోటి ఎవరైనా హనీ ట్రాప్ వేస్తే చాలా ఆసక్తిగా స్పందించడం అనేటువంటిది జరుగుతూ ఉంటుంది. దాన్ని ఆసరాగా చేసుకుంటూ బ్లాక్మెయిల్ చేయడము, పరువు పోతుంది పిల్లల దగ్గర కానీ, లేదంటే సమాజం ముందు కానీ అని అప్పటికే వీళ్ళు సెటిల్ అయి ఉంటారు. కాబట్టి బ్యాంకులో ఉన్నటువంటి కోట్ల రూపాయలని తరలించేందుకు తప్పనిసరి పరిస్థితుల్లో ఆ సెక్స్టార్షన్కి గురయ్యి డబ్బులు ఇస్తున్నటువంటి ఉదంతాలు ఉంటున్నాయి. చాలా వరకు దాంట్లో ఒక 20-30% మాత్రమే బయటకు వస్తాయి. మిగతా వాళ్ళంతా విష్ కప్ చిప్ అన్నట్టుగా పరువు పోద్ది, ఎందుకు పోతే పోయింది ఒక 50 లక్షలు. ఎందుకంటే వీళ్ళంతా ఉన్నత స్థాయిలో రిటైర్ అయ్యి చాలా కోట్ల రూపాయలు ఉంటుంది, పోతే పోయింది అనుకుంటున్న వాళ్ళు కూడా చాలామంది ఉంటారు. ఇలాంటివి ఏం జరుగుతున్నాయి, ఎలా జరుగుతున్నాయి అనేది టీం వెలికి తీసింది. గోస్ట్ సిమ్ నెట్వర్క్పై ఉక్కుపాదం ఆపరేషన్ ఆక్టోపస్ 3 13 రాష్ట్రాల్లో
13 రాష్ట్రాలకి వీళ్ళు పంపడం అనేది ఒక అడ్వెంచర్ కింద చెప్పాలి. ఎందుకంటే సాధారణంగా ఇలాంటి పెద్ద పెద్ద దాడులు లేదంటే పెద్ద పెద్ద ఆపరేషన్లు చేయాలంటే కేంద్ర ప్రభుత్వం లాంటి స్థాయిలో జరగాల్సి ఉంటుంది, సిబిఐ ఇలాంటి స్థాయిలో. కానీ తెలంగాణ పోలీసు ఇది అభినందనీయంగానే మనం చెప్పాలి. 13 రాష్ట్రాల్లో చేశారు వీళ్ళు. ఈ 13 రాష్ట్రాల్లో ఏంటంటే ఆంధ్రప్రదేశ్, తెలంగాణ, కర్ణాటక, మహారాష్ట్ర, ఉత్తరప్రదేశ్, పశ్చిమ బెంగాల్, ఢిల్లీ, హర్యానా, గుజరాత్, మధ్యప్రదేశ్, తమిళనాడు, ఒడిస్సా, పంజాబ్ రాష్ట్రాల్లో దాడులు జరిపారు. కొత్త సిమ్ తీసుకునేందుకు మొబైల్ పోర్టల్కి వెళ్ళినప్పుడు వాళ్ళు చేస్తున్నటువంటి ఫ్రాడ్. తర్వాత వీటిని తరచు అంటే తరలించడం, అంటే నేరుగా సిమ్ తీసుకున్న తర్వాత తరలించడం కాకుండా దాన్ని ఈ సిమ్ కింద మార్చేస్తున్నారు. ఈ సిమ్ కింద మార్చారంటే ఇంక వాడుకోవడం అనేది ఆ కోడ్ని బట్టి ఎవరైనా వాడుకోవచ్చు. ఇవి వెంటనే ఈ సిమ్ ఎప్పుడైతే మారిందో విదేశాల నుంచి ఈ ఫ్రాడ్ ముఠాలు దాంట్లో ఆపరేట్ చేస్తూ ట్రాప్ చేయడం అనేటటువంటిది జరుగుతూ ఉంది. దీంట్లో గుర్తించినవి 18 ప్రత్యేక బృందాలు పనిచేశాయి. పనిచేసిన తర్వాత గోస్ట్ సిమ్ కార్డుల వినియోగానికి పిఎస్ఓ అంటే పిఓఎస్ అంటే పాయింట్ ఆఫ్ సేల్స్ ఏజెంట్లు, టెలికాం ప్రమోటర్లు, సిమ్ కార్డుల సరఫరాదారులు అందరూ ఉన్నారు దీంట్లో. అంటే గొప్ప విషయం ఏంటంటే దీంట్లో ఈ కుంభకోణం ఏదైతే ఉందో ఈ దీంట్లో సిండికేట్లో సిమ్ కార్డులు అమ్ముతున్న వాళ్ళు, సిమ్ కార్డుల డిస్ట్రిబ్యూటర్లు, తర్వాత ఏమో టెలికాం కంపెనీల ప్రమోటర్లు, వీళ్ళంతా కూడా దీంట్లో ఉన్నారు. 66 మందిని అరెస్ట్ చేశారు. 76 సైబర్ నేరాల్లో వీళ్ళంతా భాగస్వాములు. 101 కోట్ల రూపాయలు నష్టపోయేందుకు వీళ్ళు కారకులయ్యారు. ఇప్పుడు తెలంగాణ పోలీసు ఒక హెచ్చరిక జారీ చేస్తుంది. ప్రత్యేకించి ఈ టెలికాం ఆపరేటర్లు కానీ వీళ్ళు కానీ అప్రమత్తం కావాలి. గోస్ట్ సిమ్ల దందాకు అడ్డుకట్ట వేసేలా టెలికాం సర్వీస్ ప్రొవైడర్లు జాగ్రత్త పడాలి అంటూ ఈ లోపాలను సరిదిద్దాలి. ఎందుకంటే డైరెక్టర్ ఆఫ్ టెలికాం కానీ ట్రాయ్ ఇతరత కేంద్ర ప్రభుత్వ సంస్థలను సంప్రదించి నిబంధనల్లో లోపాలు ఉన్నాయి, దాంట్లో సరిదిద్దాలి. కేవైసీ ప్రక్రియ అంటే నో యువర్ కస్టమర్ ప్రక్రియను కొంచెం కఠినం చేయాలి, లేకపోతే కనుక ఇలాగ అవుతుంది. పిఓఎస్ అంటే పాయింట్ ఆఫ్ సేల్స్ ఏజెంట్లపై నిఘా ఉంచాలి. వీళ్ళు ఏంటంటే టెలికాం కంపెనీలు వీళ్ళకి అమ్ముకోవాలి, సిమ్లు ఎక్కువ వెళ్ళాలి, తమకు బిజినెస్ జరగాలంటూ ఎవరికి పెడితే వాళ్ళకి పాయింట్ ఆఫ్ సేల్స్ కింద సిమ్స్ ఇచ్చేస్తూ ఉంటారు, వాళ్ళు అమ్ముతూ ఉంటారు గ్రామాల్లోకి వెళ్ళి. వాటి మీద నిఘా పెట్టాలి. సిమ్ కార్డులు జారీ ఎంఎస్సి ప్రక్రియలో తప్పనిసరిగా రియల్ టైం వెరిఫికేషన్ చేయాలి. సైబర్ నేరాల్లో గుర్తించిన సిమ్ కార్డుని వెంటనే డీయాక్టివేట్ చేయాలి. ఎందుకంటే గుర్తింటున్నారు నేరం, కానీ దాన్ని వెంటనే డీయాక్టివేట్ చేయాలంటే మళ్ళీ టెలికాం ఆపరేటర్ కంపెనీ చర్యలు తీసుకోవాలి. అది చాలా లేట్ అవుతుంది, వెంటనే డీయాక్టివేట్ చేయాలి. అంతేకాకుండా ఈ ఏజెంట్లు ఎవరైతే ఉన్నారో సిమ్ కార్డులు అమ్మే ఏజెంట్లు, డిస్ట్రిబ్యూటర్లు, వీళ్ళని ఎవరన్నా దొరికితే కనుక బ్లాక్ లిస్ట్లో పెట్టాలి. ఎందుకు మన వ్యాపారం బాగుంది కదా, వాడు బాగా అమ్ముతాడు అని చెప్పేసి వదిలేయకూడదు. ఆడు సిమ్లు బాగా అమ్ముతాడు, నెలవారీ ఆదాయం బాగా పెరుగుతుంది, మనకి కస్టమర్లు ఎక్కువ వస్తారా అని కాకుండా వాళ్ళు ఇటువంటి ఫ్రాడ్స్కి పాల్పడ్డారంటే వెంటనే వాళ్ళని బ్లాక్ లిస్ట్లో పెట్టి తొలగించాలి. లేకపోతే కనుక ఈ క్రైమ్స్ అనేటటువంటి జరుగుతూ ఉండడానికి అవకాశం ఉంది అంటూ ఈ తెలంగాణ పోలీసు హెచ్చరించింది. అంతేకాకుండా మన పేరు మీద ఏ సిమ్ ఉంది, మన పేరు మీద మనది ఒక్కటే, మనం వాడుతున్న సిమ్ ఉందా లేకపోతే ఇంకా ఎవరైనా తీసుకున్నారా అని తెలుసుకోవాలంటే కూడా వీళ్ళు ఒక కోడ్ ఇచ్చారు. అంటే పోర్టల్కి వెళ్ళి sancharsati.gov.in అంటే దీనికి వెళితే కనుక దీంట్లో sancharsati.gov.in పోర్టల్ ద్వారా వెళ్తే కనుక మన పేరు మీద ఎన్ని సిమ్లు ఉన్నాయి అనేది తెలుస్తూ ఉంటుంది. తర్వాత ఒకవేళ సైబర్ మోసానికి గురైతే వెంటనే 1930 టోల్ ఫ్రీ నెంబర్కి ఫోన్ చేసి ఫిర్యాదు చేయాలని సూచించారు. ఇది ఒక పెద్ద ఆపరేషన్గానే మనం చెప్పాల్సి ఉంటుంది గోస్ట్ సిమ్ నెట్వర్క్కి సంబంధించి. ఈ గోస్టులతోటి అంటే మన చుట్టూ ఉండేటటువంటి ఆన్లైన్ గోస్టులతోటి మనం సహజీవనం చేయక తప్పదు. ఎందుకంటే మన అప్రమత్తతలో మనం ఉండాలి తప్ప ఎప్పుడు ఏం జరుగుతుందో తెలియదు. కాబట్టి ఇది ఒక ప్రధానమైనటువంటి అంశము. మనం ఎలాగైతే రోడ్డు మీద ప్రయాణం చేసేటప్పుడు ప్రమాదాలు జరగకుండా రోడ్డు మీద గోతులు ఉన్నాయో లేదో చూసుకుని ఎలా వెళ్తామో అదేవిధంగా ఇప్పుడు మొబైల్ వినియోగించేటప్పుడు కానీ మన మొబైల్ సిమ్లకి సంబంధించి కానీ అలర్ట్ అనేటటువంటిది తప్పదు. ఇది మన భాగస్వామిక. ఎందుకంటే ఈ ఆన్లైన్ ఫ్రాడ్స్ ఇవన్నీ కూడా మన పక్క నుంచే నడుస్తూ ఉంటాయి. దాంట్లో చూసుకుని వెళ్ళాల్సినటువంటి బాధ్యత మన మీద కూడా ఉంటుంది. ఇది ఈరోజు న్యూస్ హెడ్లైన్స్.